తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మరి చూస్తున్న మార్నింగ్ నుంచి కూడా ఇవే జనాలందరూ హైదరాబాద్ లోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తుందని చెప్పేసి చూస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి. మరి ఇప్పుడు ఆ ఉత్కంఠకైతే తెరపడిన సమయం కూడా ఆసనం అయిపోయింది. మరి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఒకసారి చూద్దాము. మనం చూసుకున్నట్లయితే అందరూ కేటీఆర్ అలానే కవిత కూడా ట్వీట్ చేశారు, మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ కి అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ గా తీసుకున్నారు దాన్ని కూడా. మరి హరీష్ రావు కూడా మేము స్వాగతిస్తున్నాము కాంగ్రెస్ గెలిచినందుకు అని చెప్పేసి హరీష్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మరి అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే అలానే డీకే శివకుమార్ అలానే రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు, చూసాం మనం అది కూడా. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ రాజీనామా చేయడం కూడా జరిగింది రాజ్భవన్కి వెళ్ళి, మనం అది కూడా చూసాము. మరి ఇప్పుడు మనం అసలు కాంగ్రెస్ గెలిచింది, ఇప్పుడు మరి నెక్స్ట్ అసలు వాళ్ళ మేనిఫెస్టో ఒకసారి మనం దాని గురించి చూద్దాం. మా కీర్తి ఒకసారి చెప్తారు, చదవండి కీర్తి. ఓకే మేడం. ఇది వచ్చేసి మహిళలకు 2500 ఆర్థిక సాయం, 500కే గ్యాస్ సిలిండర్. ఫస్ట్ వచ్చేసి మహిళలకు 2500 ఇస్తున్నారు ప్రతి మహిళకి. ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి మేము 2500 అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఫస్ట్ మేనిఫెస్టో రూపొందించింది. అలానే గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. మరి ఈ హామీలు అనేవి ఫస్ట్ హామీ ఇది, మరి నెరవేరుస్తారా లేదా అని చెప్పేసి చూడాలి. ఇదైతే మరి ప్రతి మహిళ సంతోషించదగ్గ విషయమే అని తెలుస్తోంది. నెక్స్ట్ చదవండి కీర్తి. రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి 15,000. ఇది కూడా మనం పాజిటివ్ గానే చూసుకోవచ్చు. ప్రతి రైతు కూడా సంతోషించదగ్గ విషయం ఇది కూడా. మరి ఇది అమలు చేస్తారా లేదా అనేది ఇంకా ఈ ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మరి ఎన్ని రోజులకి అమలు చేస్తారని కూడా చూడాల్సి ఉంది. అసలు రైతులు ఈ విషయం మీద అయితే చాలా ఆనందపడాల్సిన సమయం ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇదైతే మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే మహిళలకు శుభవార్త. ఇది కూడా మహిళల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటంటే మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అంటే ఇప్పుడు ప్రతి మహిళ ఇంకా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్న డబ్బులు అవసరం లేదు. కానీ ఇందులో ఒక మైనస్ కూడా ఉంది, ఒక నెగిటివిటీ కూడా ఉంది. ఏంటంటే అది మహిళలకి బస్సులు ఫ్రీ పెట్టారు, మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దానికి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. మరి మేము జనాల నుంచి వచ్చే విమర్శలు కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి, మరి అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చదవండి కీర్తి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్. ప్రతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే ప్రతి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. మరి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా అంటే అది మామూలు మాటలు కాదు. చూడాలి మరి ఇస్తారో ఇవ్వరో. ఈ ప్రభుత్వం కూడా మాటలతో సరిపెడుతుందా లేకపోతే చేతలు కూడా చేసి చూపిస్తుందా అనేది చూడాల్సి ఉంది. కీర్తి. ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల నగదు. ఓకే, మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కీర్తి ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్లు ఇలా ఇచ్చారు, కానీ ఇప్పుడు వీళ్ళు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని డబ్బులు కూడా ఇస్తామంటున్నారు. ఇది కూడా మరి ఆనందించాల్సిన విషయమే. చెప్పండి కీర్తి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ వచ్చేసి 4,000కి పెంపు. ఇప్పటి వరకు ఎవరు పెన్షన్ అనేది 4,000కి పెంచలేదు. మరి చూడాలి ఇప్పుడు వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో లాగా పెంచుకుంటూ పోతారా లేకపోతే కంటిన్యూస్ గా ఇప్పటి నుంచే స్టార్ట్ ఒకేసారి పెంచుతారా అనేది తెలీదు. మరి చూడాలి, ఇది కూడా చాలా యూజ్ అయ్యే విషయమే కీర్తి. ఏదేమైనా సుధా ఇవైతే మనం సంతోషించదగ్గ విషయాలే. ఈ 6 గ్యారంటీలు అమలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కీర్తి చెప్పండి, ఇప్పుడు అసలు బీఆర్ఎస్ కి మైనస్లు ఏమై ఉంటాయి అంటారు ఓడిపోవడానికి? ఫస్ట్ మనం తీసుకుంటే సుధా భూ కబ్జాలు అనుకోవచ్చు, నిరుద్యోగ సమస్య అనుకోవచ్చు. ఎక్కువ జనాల నుంచి వస్తున్న మాటలు ఇవి, భూ కబ్జాలు కానీ అలానే ఇప్పుడు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు అలానే పేపర్ లీక్స్ కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కువ జరిగాయని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి. మెయిన్ గా అది కూడా మైనస్ అయింది అంటున్నారు. యూత్ వచ్చేసి మంచి పట్టుదలతో కాంగ్రెస్ కి వేయాలి అని అనుకోని వేసినట్టుగా అంటే ఓటమి చూపించారు. అలానే కీర్తి మనం ఇంకోటి చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎక్కువ పోలింగ్ నమోదైంది బీఆర్ఎస్ పార్టీకి, ఇతర వాటి కన్నా ఇక్కడ ఎక్కువ నమోదైందని చెప్పి తెలుస్తుంది. మరి ఏంటి దాని గురించి చూసుకున్నట్లయితే సుధా హైదరాబాద్ లోనే తక్కువ ఉంటారు, డిస్ట్రిక్ట్లలో ఎక్కువ ఉంటారు నిరుద్యోగులు. అది రీజన్ అది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఊర్లలో పోలింగ్ ఎక్కువ పడింది, అది కాంగ్రెస్ కే పడింది. ఓకేనా. అది అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ కి ఏమేమి ప్లస్ అయి ఉంటాయి అంటావు కీర్తి? ప్లస్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఫ్రీ బస్సు ఇలాంటి మెయిన్ వాళ్ళకి మేనిఫెస్టోనే ప్లస్ అయిందంటావా? అవును.
అట్లా అని కేసీఆర్ ఏం అలానే కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి కొన్ని హామీలు జరుగుతున్నాయి, జరగట్లేదు అని చెప్పి కూడా ఒక టాక్ అనేది వచ్చింది. మరి తెలంగాణ ప్రజలు దాన్ని తీసుకున్నారంటారా, లేకపోతే సర్లే మనకి చేస్తారని చెప్పేసి అనుకుని ఉంటారా? చేస్తారని అనుకున్నారు కాబట్టి గెలిపించారు. ఎందుకంటే టైం పట్టుద్ది కదా సుధా, వెంటనే అన్ని అమలు చేయాలంటే కూడా పాసిబుల్ అవ్వదు కాబట్టి కొంచెం అవుతుంది, స్లోగా అవుతుంటది. కంపల్సరీ 6 గ్యారంటీలు అమలు అవుతాయని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అలానే ఇప్పుడు మరి ఏదైతే ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే వచ్చింది, మరి అలానే చాలా మంది స్వాగతిస్తున్నారు కూడా, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మేము మీకు సహకరిస్తాము. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం కూడా రాజీనామా చేసేసారు, కేసీఆర్ కూడా మేము స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ని, మేము అపోజిషన్లో ఉండి మేము వాళ్ళకి సహాయం చేస్తాము, వాళ్ళు జనాలకి సేవ చేస్తే మేము వాళ్ళకి ఎప్పుడు తోడ్పాటుగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. చెప్పండి కీర్తి. కేసీఆర్ ప్రభుత్వం పాజిటివ్ గా తీసుకుంది ప్రజల నిర్ణయాల్ని. ఓకే, పాజిటివ్నెస్ గానే వెళ్ళిపోయారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కాబట్టి పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే కీర్తి, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్వీట్లు కూడా చూస్తూనే ఉన్నాం మనము. కవిత కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఇలాగా ట్వీట్లు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. మరొకసారి నిర్ణయం కదా సుధా, అంగీకరించారు ప్రజల నిర్ణయాన్ని. ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాగే పాజిటివ్ గా తీసుకున్నారు కేటీఆర్ గానీ, హరీష్ రావు సార్ గానీ అందరు పాజిటివ్ గా తీసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఓకే, అలానే చూసాం కదా, ఏదేమైతే ఏమి కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చేసింది. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించారు, అందరూ స్వాగతించారు. ప్రజలు మాకు మంచి చేసే వాళ్ళని, అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకుందామని చెప్పి ఈసారి మరి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. కాంగ్రెస్కి కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం నడిచింది కదా, మరి ఈ ప్రభుత్వంలో మనకేమన్నా కొత్త వస్తాయా అని చెప్పేసి చూసి జనాలు గెలిపించినట్టున్నారు కీర్తి. అవును సుధా, మనం మెయిన్ గా ఏంటంటే మార్పు కోరుకున్నారు ప్రజలు. ఓకే, 10 years చూసారు కదా, కేసీఆర్ ని చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏంది అనేది వాళ్ళు చూద్దామనే మార్పు కోరుకున్నారు. కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి మనం చూసుకున్నట్లయితే కీర్తి, రేవంత్ రెడ్డి ఇంటి ముందు టీడీపీ జెండాలు కూడా వెలిసాయి. మనం చూస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి లైవ్ లో కూడా. మరి ఇక్కడ గెలుపు, మరి రేవంత్ రెడ్డి గెలుపు మరి ఏపీలో కూడా మారుమోగుతుంది అంటావా? అనుకోవాలి, ఎందుకంటే కొంచెం చంద్రబాబు నాయుడుకి ప్లస్ అయింది అంటావా? ప్లస్ అవ్వచ్చు సుధా. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అప్పుడు తెలుస్తుంది, ప్లస్ అవుతుందా మనకి మైనస్ అవుతుందా అతనికి అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఏపీ మీద కూడా పడే అవకాశం ఉంది, పడుతుంది. ఓకే, ఏదేమైతేనేమి మేము కూడా V3 తరపు నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము మనస్ఫూర్తిగా. అలానే జనాలకి ఇంకా మంచి చేయాలి, ప్రజలు ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళి జనాలకి ఏమైతే అవసరమో వాటిని తెలుసుకొని ప్రజలకి ఇంకా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. V3 న్యూస్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఈ 6 గ్యారంటీలతో పాటు నిరుద్యోగ భృతి పోవాలని తెలంగాణలో కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే, చూస్తూనే ఉండండి ఇలాంటి మరెన్నో స్పెషల్ డిస్కషన్స్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.